మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రెడ్డిశేఖర్ గారు, Goronkonda prices are very low every day. This is becoming too much for us. We have requested you several times to increase the prices, but there has been no improvement. In this continues, we will not accept this term next time. We hope you understand our situation and take the necessary action. గుర్రంకొండలో ధరలు తక్కువగా పడుతున్నాయి అని ఆయన అడుగుతున్నారు. అన్న, గుర్రంకొండలో ఎక్స్పోర్ట్ క్వాలిటీలు రావడం లేదు. గుర్రంకొండ మాట సంబంధించి వ్యాపారస్తులు అంగళ టమాటా కొనుగోలు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఢిల్లీ, గుజరాత్ క్వాలిటీ గుర్రంకొండ మాట రావడం లేదు. అన్ని కలర్ టమాటాలే. మదనపల్లి, గుర్రంకొండ నాన్ క్వాలిటీ కాయలు, అంగళ్ళు క్వాలిటీ కాయలు. అందుకే మీకు ధరల వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మొలకచెరు కూడా క్వాలిటీ కాయలు వస్తాయి, కానీ గుర్రంకొండ, మదనపల్లి మాత్రం సెకండ్ రకాలు ఎక్కువ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఈ రేట్స్ ఉంటాయా ఈ మంత్? కుమార్ గారు, అన్న నిన్న మొన్న ధర పెరిగింది, ఇవాళ మళ్ళీ మామూలైంది. మదనపల్లి మార్కెట్లు అయితే బయట అప్పుడే డబ్బులు నిలబడ్డాయి. రేపు కూడా మదనపల్లి మాట దిగుమతి ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ దిగుమతులు హెచ్చుతగ్గులు అవుతున్నాయన్న, ధరల గురించి చెప్పలేము. ఎందుకంటే దగ్గరలో కళ్యాణదుర్గం, అనంతపురం కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. చూడాలి మరి. ఇక మధు గారు, అన్నా విఏబి మండి అధినేత అక్బర్ గారు సోమవారంలో మండి ఓపెన్ చేయడం జరిగిందని తెలియజేశారు. కానీ రేట్లు ఏ విధంగా వెళ్తున్నాయి అప్డేట్ ఇవ్వండి అన్న. అది సాయంత్రం మార్కెట్ అన్న అసెంబ్లీలో గుర్రంకొండ ఉంటుంది, మొలకచెరువు ఉంటుంది, అంగళ్ళు ఉంటుంది. రేపటి నుంచి మొలకచెరువు, గుర్రంకొండ వీడియోలో సోమవారం సంబంధించిన ధరలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. టమోటా బిల్ డబ్బులు ఎన్ని రోజులు వస్తుంది? సతీష్ గౌడ్ గారు, అన్న ఈ మదనపల్లి కంటే ఎక్కడ, అంగళ్ళు కంటే ఎక్కడైనా కానీ ఈరోజు డబ్బులు ఆ రోజు కొత్త రైతులకు. పాత రైతులు తెలిసే వాళ్ళు అయితే కానీ ఇంచుమించు రైతులు తీసుకుంటారు, మండి వాళ్ళు ఇస్తారు. కొత్త రైతులు అయితే ఎప్పటి బిల్లులు అప్పుడే. అన్న జూలై 600 అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, దేవుడు కరుణించాలి, తదాస్తు, దేవతలు దీవించాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, 15 kg బాక్స్ డిస్ప్లే హాకీ 30 kg బాక్స్. మోహన్ కుమార్ గారు, అన్న 30 kg బాక్స్ లేదన్నా, ఇదంతా అనవసరం. 25 kg, మహా అయితే 27 kg అంతే. 30 kg బాక్స్ ఏ మార్కెట్లో కూడా నో మార్కెట్. 30 kg బిగ్ బాక్స్ ఓన్లీ 25 or 27. నా కామెంట్ చదవలేదు ఎందుకు? పొరపాటు మిస్ అయి ఉంటుంది. టీడీసీ జేజే గారు, సోమలలో రేట్స్ బాగా వెళ్తున్నాయి. చెరుకు రెడ్డిపర్త గారు. ఇక కుమార్ గారు, రైతులు తమ బిడ్డలను సాఫ్ట్వేర్ చదివిస్తారు. వారు జాబ్ చేస్తూ రైతులు శత్రువుగా మారి టమోటాలు ఎకరాలు పెట్టి రైతులు నిట్ట నిలువ ముంచుతున్నారు. ఒకటైతే వాస్తవమైన 10 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు. వారందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులు, తాతలు చేసిన పనినే వాళ్ళు కూడా చేస్తున్నారు. కాకపోతే పెట్టుబడి అధికంగా పెట్టి టమాటాలు పండిస్తున్నారు. దాన్ని మనం ఆపలేము కదా అన్న. మా ఏరియా మధ్యనాగల్లి 10,000 ఇంకా 12,000 ఎకరా ప్లాంటేషన్ జూన్ 20 నుంచి జూలై 1 వరకు. నారద్ గౌడ్ గారు, ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మల్లికార్జున రెడ్డి గారు, అవగాహన లేకుండా కొంతమంది జాబులు చేస్తున్నారు, టమాటాలు పండిస్తున్నారు అంటున్నారు. వారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ ఆధారిత కుటుంబం కనుక మట్టిని నమ్ముకుని తల్లిదండ్రులు కష్టపడి పెంచితే వారు తిరిగి వ్యవసాయం పైన ఇష్టంతో చేస్తుంటారు. సమాజంలో అందరినీ గౌరవంగా చూడండి. ఎవరైనా ఎక్కడైనా చట్టానికి లోబడి నచ్చిన పని చేసుకోవచ్చు. చివరగా రైతులు సంతోషంగా ఉండాలి. పండించిన పంటలు స్మార్ట్గా అమ్ముకోవాలి. టెక్నాలజీని మీ పిల్లలు చదువుకొని ఉంటే టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయడం, దిగుమతులు పెంచడం, స్మార్ట్ ప్యాకింగ్ చేయడం, టమోటా పంటలే కాకుండా ఇతర రకాలైన హార్టికల్చర్, కమర్షియల్ పంటలు, చిరుధాన్యాలు కూడా పండించాలని రైతులు పాడి, కోళ్ళ, గొర్రెల పెంపకం వాటి మీద దృష్టి పెట్టాలి. రైతుల ఆదాయం పెంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. కాలం మారుతుంది. గత 100 సంవత్సరాల వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మనకు యూట్యూబ్ ద్వారా చాలా రకాల ఇన్ఫర్మేషన్, కొత్త సాంకేతికత, కంప్యూటర్ బేస్ ఏ టెక్నాలజీ, అగ్రికల్చర్. రైతులందరూ వ్యవసాయం స్మార్ట్గా అవగాహన చేయండి. ఇన్ఫర్మేషన్ను, అగ్రికల్చర్, మందులు, ఎరువులు సర్టిఫై గల వారి దగ్గర మాత్రం కొనండి.
ప్రతి గ్రామ పంచాయతీలో పుట్టగొడుగుల్లా రసాయన ఎరువుల షాపులు వచ్చేసాయి. ఇక్కడ అమ్మేవారికి ఎటువంటి టెక్నికల్ అవగాహన ఉండదు. షాపులలో పనిచేస్తున్న అవగాహన మాత్రమే ఉంటుంది. మోసపోకండి, మేల్కొండి అన్నా. 2 రోజులు దుమ్ము లేపిన ధరలు హెడ్డింగ్ వస్తుంది. 3 రోజులు తలకిందలు అంచనాలు, 4వ రోజు బయట అమ్మకాలు లేవంటారు. ఇది మాత్రమే ఎవ్వరికి మరి అంత ఆశ వద్దు సోదరా. వ్యవసాయం ఇలా కావడానికి మలగాలి గారు మూలాలు మర్చిపోవడమే. పెట్టుబడులు పెరిగిపోయాయి. ఆధునికంగా రైతుల ఎరువులు మందులు వాడుతున్నారు, పోటీపడి వేస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతిని పంటలకు తెగుళ్ళు పురుగులు వస్తున్నాయి. వాటిని అరికట్టడానికి మళ్ళీ పురుగుల మందులు వేయడం, ఇలా పెట్టుబడులు అమాంతం పెరిగిపోతున్నాయి. మినిమం ధరల కోసం రైతు నిద్ర లేకుండా పండించిన పంట వైపు ఎదురు చూస్తూ నిద్రిస్తున్నాడు. ప్రభుత్వాలు ఉచితాల పేరుతో మభ్యపెడుతున్నాయి, కానీ వ్యవసాయం ద్వారా రైతులకు ఆదాయం కల్పిద్దామన్న ఆలోచన చేయడం లేదు. రైతులు ఎవరి కోసమో ఎదురు చూడకుండా తమను తాము బాగు చేసుకోవాలి. ఇందుకు మన పెద్దలు ఆచరించిన వ్యవసాయ విధానాలు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. కానీ ఇప్పటి తరం రైతులకు తెలియదు. ప్రభుత్వాలు మేధావులు చొరవ చూపితేనే ఖచ్చితంగా రైతులు మారే అవకాశం ఉంది, కానీ వాళ్ళు అలా చేస్తారని నమ్మకం లేదు. కారణం, రాజకీయాలు ప్రభావితం చేసే కార్పొరేట్ శక్తులు రైతుల ఎరువులు పురుగుల మందులు వేలు కాదు లక్షల కోట్ల వ్యాపారాన్ని పోగొట్టుకోవడానికి వారు ఎంత మాత్రం ఒప్పుకోరు. అందుకే రైతులు మారాలి. అప్పుడే వ్యవసాయం బాగుపడుతుంది. అప్పుడే సమాజం విషపూరితం కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇలా జరగాలని అందరూ ఆశిద్దాం. చాలా చక్కటి కామెంట్స్ సోదరా. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనరల్ ఎలక్షన్ వస్తున్నాయి కదండి. నేను అబ్జర్వ్ చేసిన విషయం, రాష్ట్ర స్థాయి నాయకులు మన మదనపల్లె టమోటా మార్కెట్ దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనాభాలో ఈసారి మా పార్టీ అధికారంలోకి వస్తే టమోటా ప్రాసెసింగ్, సాస్, చిప్స్, చట్నీ, ఊరగాయ యూనిట్లు ఏర్పాటు చేస్తాం అని హామీలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ ప్రామిస్ 15 ఇయర్స్గా ఏ రాజకీయ నాయకుడు నెరవేర్చట్లేదు. వాళ్ళు గెలిచిన తరువాత ఈ వాగ్దానాలు మర్చిపోయి అన్యాయంగా మారిపోతున్నారు. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేస్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళట్లేదు. యువత మేల్కొని ఇలాంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టే విధంగా ఆలోచించండి. ఆయనదే మరో కామెంట్, ఈ రాష్ట్రంలో అధికార పరంగా చూస్తే వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అన్నట్టుగా ఉంది. నిజానికి ఎవరు వచ్చినా రైతుల జీవితాలు మారట్లేదు. కమిషన్ పేరుతో అగ్రికల్చర్ మార్కెట్లకు, దళారీలకు రైతు పండించిన పంటలు అమ్ముకుని కడుతున్న డబ్బులను నాయకులు ఒక నామినేటెడ్ పదవి ద్వారా వ్యవసాయం పైన అవగాహన లేని వారిని చైర్మన్గా నియమిస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. మదనపల్లి మార్కెట్ కమిటీ రైతుల సంక్షేమం కొరకు రైతు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి. 70 నుంచి 80% మంది రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్నారు. ధరలతో సంబంధం లేకుండా కమిషన్ కడుతున్నారు. ఈ అమౌంట్లో కొంత ఖచ్చితంగా రైతులకు అవసరమైన పనిముట్లు పంపిణీ చేయడం, డిజాస్టర్ ఏదైనా వస్తే ఆదుకోవడం వంటి కార్యక్రమాలు చేయాలని సలహా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు, అవకాశం రావాలి. ఇక చివరిగా 2 సందేశాలు. ముందుగా సీఎం శ్రీనివాసరెడ్డి, శారదాదన్న గారు నమస్కారం. నన్ను రైతులు తిట్టుకున్నా సరే పర్వాలేదు, ఈ యూట్యూబర్ అయినా మిమ్మల్ని టమోటా నాటమని మీ చెయ్యితో నాటొచ్చండి. ఎందుకు యూట్యూబర్ ప్లాంటేషన్ అర్థం కాలేదు మీకు. అంతే, తోట మీద అయితే యూట్యూబ్ల మీద ఎందుకు కొడతారు? మీకు నచ్చినప్పుడు నాటుకోండి. టమోటా పంట అదృష్టం దాట అని ఆయన అన్నదాతలకు సలహా ఇస్తున్నారు. చివరిగా సయ్యద్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేసిండారు, రేట్ పెరిగింది, మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.